జయశంకర్ భూపాలపల్లి జిల్లా దొడ్డిదారిన రైతులను ముంచాలనే ఆలోచన మానుకోవాలని, రైతును ముంచే పరిస్థితి చేస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ సహకార, మార్కెటింగ్, డిఆర్డీఓ, రవాణా తదితర శాఖలలో వానాకాలం ఖరీఫ్ 2025-2026 ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు ట్రక్ షీట్ ఇవ్వాలని, ధాన్యం విక్రయించిన తర్వాత రైతుకు ఎలాంటి సంబంధం లేదని, కొనుగోలు కేంద్రాలు ఇన్ఛార్జీలదే బాధ్యత అని తెలిపారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం రవాణాలో ఇబ్బందులకు గురి చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. పోలీసు రవాణా అధికారులు లారీలు తనిఖీ చేయాలని ఆదేశించారు. లారీలు సకాలంలో రాక రైతులు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని, ట్రాన్స్పోర్టర్లు రైతులకు డబ్బులు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు రైతుల పక్షాన ఉండాలని, వ్యాపార దృష్టితో కాకుండా రైతుల పక్షాన ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ఇక కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని తెలిపారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు వల్ల వర్షాలు వస్తే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపు చేసేందుకు ట్యాబ్ ఎంట్రీలు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. గత సంవత్సరం ట్రాన్స్పోర్ట్ సమస్య వచ్చిందని, ఈ సంవత్సరం అలాంటి సమస్య రాకుండా 5 మంది కాంట్రాక్టర్లతో పోలీసు రవాణా శాఖ అధికారులు సమావేశం నిర్వహించాలని సూచించారు. రవాణాకు ఇబ్బంది పడితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. టెండర్ సమయంలో ఎక్కువ వాహనాలు పెడుతున్నారని, రవాణాకు వచ్చేసరికి తక్కువ వాహనాలు ఇస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. 18-20 RPM లేకపోతే లోయర్ ఆర్లో ఉండాలి అనేది మనకి దయచేసి మన యొక్క జిల్లా యంత్రాంగం ఎడ్యుకేట్ చేయాలి. ఇదైతే B2 A1 కూడా ఉండాలి గేర్. దీన్ని ఎడ్యుకేటివ్ చేయడంలో మనందరం కూడా వైఫల్యం చెందినాం. మేము ఎన్నిసార్లు కాంటాక్ట్ చెప్పుకుంటా పోతాను, అమలైతే లేదు. మీరు బాగా రిటర్న్ ఇవ్వడం లేదు. దయచేసి ఎవరి రోల్ వాళ్ళు పాటించండి. రైతులు ముంచే పరిస్థితి చేస్తే ఈ ప్రభుత్వం క్షమించదు. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైస్ మిల్లులు ఇంకో 4 పెంచుకోండి.